హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం మనం 1/2 kg పూరి పిండి తీసుకోండి. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ షుగర్ వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. కొన్ని వాటర్. వాటర్ ఒకేసారి పోసుకోకండి, కొన్ని పోసుకుంటూ కలుపుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. ఒక 1/2 అవర్ తర్వాత ఈ పిండిని ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ చిన్న ఉండలుగా చేసుకోండి. ఇలా చిన్న ఉండలుగా చేసుకోండి. ఇప్పుడు వీటిని పూరీలాగా చేసుకోవాలి. ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని రుద్దుకుందాము. దీనిని నూనెతోనైనా రుద్దుకోవచ్చు, పిండితోనైనా రుద్దుకోవచ్చు. ఈ పిండి ఉండలు అన్నవి చిన్నగానే చేసుకోండి. మరి పెద్దగా ఉంటే పూరి మరి పెద్దగా వచ్చి బాగా అంతా పొంగవు. మరి ఇలా ప్రెస్ చేసుకొని పక్కకు ఉంచుకోండి అన్ని. ఇప్పుడు వీటిని ఈ పూరీలను కాల్చుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు పూరీలు వేసుకుందాం. ఇలా కాగాక బయటకు తీసుకోండి. ఇలానే అన్ని పూరీలను వేసుకోండి. ఇలా పొంగుతాయి. అంతే. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని పూరీలను చేసేసుకోండి. ఆయిల్ వేడిగా ఉండేటట్టు చూసుకోండి. పూరి మరి పలసగా కాకుండా మందంగా ఉండేటట్టు చూసుకోండి. వేడి పూరి రెడీ. దీని పూరి కుర్మా కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.